మేము హీరింగ్ ఎయిడ్ తో సహాయం చేయబోతున్న 1000 మంది చెవిటి వాళ్ళలో తను మొదటి అమ్మాయి. ఆమె తన తల్లి గొంతు విని ఇప్పటికీ 4 ఏళ్ళు అయింది. వినపడిందా? ఐ లవ్ యు కైల్. తర్వాత కేలీకి సాయం చేశాం. వావ్ సూడి వావ్. అలాగే ఎన్నో కుటుంబాలు వారి ప్రియమైన వారి మాటలు మళ్ళీ వింటారు. కానీ మేము ఈ రోజు వినడానికి సహాయం చేయబోతున్న 1000 మందిలో వీళ్ళు కొద్ది మంది మాత్రమే. పాత హీరింగ్ ఎయిడ్ లా కాకుండా వ్యక్తుల నిర్దిష్ట వినికిడి అవసరాలను విశ్లేషించి వారికి ఎలాంటి నష్టం జరగకుండా మళ్ళీ వినగలిగేలా చేసే 3 మిలియన్ల విలువైన అత్యాధునిక హీరింగ్ ఎయిడ్లను మేమివ్వబోతున్నాం. మీకు నా మాటలు వినపడుతున్నాయా? అవును. ఓ మై గాడ్, ఆయనకి వినపడుతోంది. నేను ఏడ్చేస్తాను. మీరు మా నాన్నగారి జీవితాన్ని కాపాడారు. మా 10వ వ్యక్తి ఆయిషా. మీ షో ఎక్కువగా చూసేదాన్ని. చూసే దానివా? నో, అది ఏమన్నా? నా ఉద్దేశం నీకు అది విషయం కాదు. తెలుసా? ఇదంతా అయిపోయింది. లేదు లేదు లేదు. సర్లే, టెస్ట్ చేయండి. మమ్మీ, తనకప్పుడే వినపడదు, కానీ కాసేపట్లో 3, 2, 1. నా బంగారు తల్లి మాటలు వినగలుగుతున్నాను. నా ఎడమ చెవిలో మాటలు వినిపిస్తున్నాయి. ఎలా అనిపిస్తోంది? ఆయన డాన్స్ చేస్తున్నాడు. ఓరి దేవుడా, ఇది అద్భుతంగా ఉంది. మీకు వినపడుతోందా? వినబడుతోంది. ఇలా ఇక్కడి వరకు మేము దాదాపు 40 మందికి సాయం చేశాం. అదే కాకుండా మేము వాళ్ళకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. ఇందులో $10,000 ఉన్నాయి. అవి మీకే. తీసుకోండి. ఈ రోజుని మరింత సంతోషంగా మార్చడానికి $10,000 మీకు ఇస్తున్నా. ఇది నిజంగానే మీరు మాకు ఇస్తున్నారా? అవును, గుండె ఆగిపోతుంది అన్నది ప్లీజ్. ఇంతకీ ఏది బాగుంది, హీరింగ్ ఎయిడా ఈ డబ్బులా? హీరింగే, ఎందుకంటే నా బంగారం గొంతు వింటున్నాను. నా ఛానల్ చూస్తున్నావా? మీరు కళ్ళు మూసుకోండి, నేను తనతో ఒక విషయం మాట్లాడాలి. వాళ్ళతో చెప్పు మీరు $10,000 గెలుచుకున్నారని. ఓకే, కళ్ళు తెరవండి. మీరు $10,000 గెలుచుకున్నారు. ఓరి దేవుడా, ఇంటికి వెళ్లేలోపు గుండెపోటు వస్తుంది. అయ్యో వద్దు, ఎందుకు అందరూ ఈ వీడియోలో గుండెపోటు తెచ్చుకుంటున్నారు? అటు కెమెరా వైపు చూస్తూ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్. అది ఎలా చెప్పాలి? తర్వాత పెద్ద యూట్యూబర్ నువ్వే. నీకు కూడా $10,000 ఇవ్వకుండా ఎలా ఉంటాం? ఇదిగో తీసుకో. హీరింగ్ ఎయిడ్ ఇచ్చారు, పైగా ఇది కూడా ఇచ్చారు. మీకు వినికిడి విషయంలో సాయం మాత్రమే కాదు, $10,000 ఇచ్చే ఆనందం కూడా నింపాలి. నేను రిచ్. నువ్వు ఈ డబ్బుతో ఏం చేస్తావు? జెల్లీస్ కొంటా. మీకు 12 మంది మనవులు ఉన్నారని చెప్పారు కదా, అందుకే ఇదిగోండి $12,000. ఏంటి నిజమేనా? ఇప్పుడు ఒక్కొక్క మనవడికి మీరు ఒక్కొక్క గ్రాండ్ ఇవ్వచ్చు. అదేం పెద్ద జోక్ కాదులేండి. ఇదిగోండి. దీంతో నేనేం చేయాలో మీకు చెప్పు. ఏమైనా కొనుక్కోవాలనుందా? నేను చాలా కొనుక్కోవాలి. అవునా, అయితే ఇప్పుడు కొనుక్కోండి. ఇంతకు ముందు మాటల్లో మీరు చెప్పారు మీకు జెట్ స్కీయింగ్ ఇష్టమని. మీరు డబ్బులు కూడబెట్టి దేనైనా కొనాలని చూస్తున్నారా? అతనికి ఒక జెట్ స్కీ, అది విరిగిపోయింది. మీరెవరు? మిస్టర్ బీస్ట్. అదే మా షో పేరు కూడా. మిమ్మల్ని హక్ చేసుకోవచ్చా? ఆగండి, నేనెవరో ఇప్పుడు మీకు తెలిసిందా? అవును, ఓ. నాకు పెద్దగా తెలీదు. అవునా, మీకు ఇక్కడ సాయం చేసింది నేనే. ఇప్పుడు తెలిసిందా నేనెవరో? మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది. ఓకే, ఓకే, నేను వెళ్ళి మీకోసం ఒక బ్రాండ్ న్యూ జెట్ స్కీని తెచ్చాను. నేను మా ఆవిడ నమ్మి ఇంకోటి కొనుక్కుందాం అనుకున్నా. ఓ, అవునా? నేను తెచ్చానుగా. మీకు చాలా చాలా థ్యాంక్స్. మేమంతా ఇంకా చాలా మందికి సాయం చేసే పనిలో ఉన్నామని నోలన్ని మా చిన్నారి పేషెంట్ కి ఒక గిఫ్ట్ తెమ్మని పంపాము. నీకోసం నేను కస్టమైజ్ పింక్ హీరింగ్ ఎయిడ్స్ తీసుకొని వచ్చా. అటు చూడు బంగారు. చూడు, నువ్వేమంటావు? నీకు ఇష్టమైన బొమ్మలు నేను తీసుకుంటానా? ఇప్పుడు మన ఇద్దరం టాయ్ షాప్ కి వెళ్తున్నాం కదా, అది కూడా చిమ్మి డబ్బులతో. అతని డబ్బంతా వాడిస్తా. ఇది కూడా. yes. ఓ, ఏంటది? నీకు నచ్చిందా? నాకు ఇంకా కావాలి. ఇది కూడా. ఇది నా లైఫ్ లోనే బెస్ట్ డే. థాంక్యూ మిస్టర్ బీస్ట్. నేనెప్పుడూ ఇలాంటి దాన్ని ఎదుర్కోలేదు. బానే ఉంటుంది. నా ఉద్దేశం మీకు అర్థమైందా? మీకు వినబడుతుందా? నాకు చాలా బాగా వినపడుతోంది. ఇప్పుడు నాకు కూడా బాగా వినిపిస్తోంది. అతని వెనక నిలబడి మాట్లాడండి. కాటన్ క్వార్టర్ బ్యాక్ లో గొప్ప ఎవరు? పేటన్ మ్యానింగ్. తనకు చాలా బాగా వినపడుతుంది. నీకు వినిపిస్తుందో లేదో తెలుసుకోవడానికి రాబోయే బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ గేమ్ కి టికెట్లు తెచ్చాను. నీకు నీ ఫ్యామిలీ మొత్తానికి. Oh my God. మీకు వినికిడి ఎంత అద్భుతంగా ఉందో టేలర్ స్విఫ్ట్ కాన్సర్ట్ కి వెళ్తే తెలుస్తుంది. అయ్యో, వెళ్ళి వినండి. వెల్కమ్ టు హోస్టన్ అండ్ హలో ఫ్రెండ్స్. బాస్కెట్బాల్ ఆటలో ఎంత మంచి సీట్లో నేను ఎప్పుడు కూర్చోలేదు. అదిగో మేము కేవలం యునైటెడ్ స్టేట్స్ లో వాళ్ళకి మాత్రమే కాదు, మెక్సికోకి ఎగిరెళ్ళి మరీ అక్కడ 200 మందికి సాయం చేశాం. రండి. లియో బాడో అలాగే సాల్మాలకు తమ ముద్దుల కూతురి మాటలు వినాలన్న ఆశ. కానీ వీళ్ళకి హీరింగ్ ఎయిడ్ ని కొనే స్తోమత లేదు. కానీ ఈ రోజు అంతా మారబోతోంది. మొదటిసారి అమ్మా నాన్న అనే మాటలు వినడానికి రెడీగా ఉన్నందుకు వాళ్ళకి సంతోషంగా ఉందని సైన్ లాంగ్వేజ్ లో చెప్తున్నారు. వాళ్ళకి పెట్టారు. ఓకే, 3, 2, 1. నాన్నని పిలు. నాన్న, నాన్న. వినబడుతోందా? మీకు వినపడుతోందా? అవునా?
అంకుల్ మాకు ఇదంతా చేసినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు వినగలుగుతున్నారు కదా? అది ఎలా ఉంది? ఆ, ఓ, ఆమె సరిగ్గా విని 67 సంవత్సరాలు అయింది. 3, 2, 1 ఎలా అనిపిస్తోంది? బాగుంది, అవునా? బాగా వినపడుతున్నాయి. ఓ, ఎంత తేడా ఉంది? చాలా ఉంది. మేము ఇలాగే గ్వాటమాలా, బ్రెజిల్, అలాగే సౌత్ ఆఫ్రికాలో కొన్ని వందల మందికి సాయం చేశాం. మలావి, ఇండోనేషియాలో కూడా. అయితే వీడియోని తీసేటప్పుడు హీరింగ్ ఎయిడ్ ను అందించడం ఒక్కటే మనుషుల్ని కలిపే దారి కాదని తెలిసింది. సైన్ లాంగ్వేజ్ కూడా మనుషుల్ని ఒకటిగా కలపగలదు. కానీ సైన్ లాంగ్వేజ్ నేర్చుకునే అవకాశం అన్ని చోట్ల అందుబాటులో ఉండదు. కాబట్టి మేము $1,00,000 ని ప్రపంచం మొత్తం సైన్ లాంగ్వేజ్ నేర్పించే అన్ని ఆర్గనైజేషన్లకి అందజేస్తున్నాము. వాటిని పక్కన పెడితే మన ఆఖరి పేషెంట్ ఉద్దేశం చూద్దాం. సబ్స్క్రైబ్. అది ఎలా చెప్పాలి?